వారాహి మాతాకి జై. ఇందూరు నగరంలో ఒక రాబోయే కాలంలో ఒక అద్భుతమైన ఆలయం నిర్మించడం జరిగిపోతూ ఉంది. వారాహి మాత ఆలయం. వారాహి మాత ఆలయం అంటే ఆమె మనసుతోటి ఒప్పుకుంటేనే అక్కడ ఆలయం నిర్మించబడుతుంది. స్నేహితుడు మంచాల జ్ఞానేందర్ మరియు వారాహి మాత దేవాలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మరియు సపతి జయరాం ఆలయానికి ప్రారంభం నుండి ఫౌండేషన్ నుండి అన్ని బాధ్యత తీసుకొని ఒక అద్భుతమైన ఆలయం నిర్మాణం కోసం ప్రణాళిక జరుగుతూ ఉంది. ఈరోజు ఆలయానికి సంబంధించిన కృష్ణశిల రాయి, అది తమిళనాడు బార్డర్లో ఉంటుంది. మన తెలంగాణలో యాదగిరిగుట్ట ఆలయం కానీ, ఆ తర్వాత భువనగిరి దగ్గర స్వర్ణాలయం కానీ, స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం కానీ ఈ రాయితోటి కట్టడం జరిగింది. నిజంగా చాలా సంతోషదాయక విషయము. అమ్మవారి ఆశీర్వాదము ఆలయం పూర్తయ్యే వరకు ఆలయ కమిటీ సభ్యులకు మరియు సపతికి శక్తినివ్వాలని, ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూ వారాహి మాతాకి జై. అందరికీ నమస్కారం. ఈరోజు వారాహి మాత ఈ దేవాలయము గర్భగుడి యొక్క మన స్టోన్ రావడం జరిగింది, కృష్ణశిల స్టోన్ రావడం జరిగింది. ఇది ఎక్కడికి వెళ్ళి అంటే మాటూరు, తమిళనాడు బార్డర్, ఆంధ్ర బార్డర్ దగ్గర ఈ మాటూరు అనే దగ్గరికి వెళ్ళి ఈ కృష్ణశిల రాయి రావడం జరిగింది. ఈ రాయి ఏంటంటే మనము యాదగిరిగుట్ట టెంపుల్ స్టోను, తర్వాత స్వర్ణగిరికి సంబంధించిన ఏదైతే స్టోన్ కట్టినామో అదే స్టోన్ దీంతో కట్టడం జరుగుతుంది. ఇది ఏదైతే పద్ధతి ప్రకారం ఆగమ శాస్త్ర ప్రకారం కట్టడం జరుగుతుంది. ఈ టెంపుల్ ఇప్పటివరకు వారాహిమాత టెంపుల్ ఇండియాలో ఒక 10 జాగాల్లో ఉండొచ్చు, 10 ప్లేసులలో ఉండొచ్చు. ఈ మన తర్వాత ఇప్పుడు మనం ఎప్పుడైతే వారాహిమాత అంటే అందరికీ తెలిసిందంటే కాశీ తర్వాతనే, దాని తర్వాత అంత పెద్దగా కావడం అంటే తెలంగాణలో ప్రప్రథమంగా ఇక్కడ అమ్మవారి అనుగ్రహంతో ఇక్కడ కట్టడం జరుగుతుంది. ఇది నిజామాబాద్ పబ్లిక్ ఏంటంటే వినియోగించుకోగలరని నేను మనసారా కోరుకున్నా. ఈ మన వారాహిమాత గుప్త నవరాత్రులు కూడా మనం చేయడం జరిగింది. ఇప్పుడు వారాహిమాత దసరా నవరాత్రులలో కూడా ప్రతిరోజు అందరూ దర్శనం చేసుకోవచ్చు. ప్రొద్దున 8 గంటల నుండి మన 12 గంటల వరకు, మధ్యాహ్నం వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు వారాహిమాతకు అందరికీ నా యొక్క నమస్కారాలు. నిజామాబాద్ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. అందరికీ నమస్కారము. నేను ఆలయ స్థపతి, నా పేరు జయరాం.
ప్రాపర్ తమిళనాడు అండి. నేను ఆలయ శిల్పశాస్త్రము డిగ్రీ చేశాను. ఇక్కడ మనము వారాహి అమ్మవారు ఒక సంబంధించిన గుడి మనం అన్నగారుతో పాటు ఆలయ కమిటీ మెంబర్స్తో పాటు నిర్ణయం చేయడం జరుగుతుంది. ఈ ఆలయం అనేది మనం ఏదో చేసినాం అని కాకుండా శాస్త్ర ప్రకారం, ఆగమ శాస్త్ర ప్రకారం మన పాత దానిలో ఎలా ఉన్నదో అదే ఆగమ శాస్త్ర ప్రకారము కట్టడం జరుగుతుంది. దానికి సంబంధించిన స్టోను అది కృష్ణశిల అంటారు. ఆ కృష్ణశిలానే పెట్టాలి. కృష్ణశిల పెడితేనే ఆ ఆలయ వైబ్రేషన్ ఉంటుంది. ఆ కృష్ణశిల ఎక్కడ దొరుకుతుందంటే తమిళనాడు బార్డరు, మనకు మాటూరు దగ్గర దొరుకుతుంది, ఆంధ్ర తమిళనాడు బార్డరు. ఆ కృష్ణశిల అనేటివి మనకు యాదగిరిగుట్ట నరసింహస్వామి టెంపుల్లో చేయడం జరిగింది. తర్వాత భువనగిరి స్వర్ణగిరి టెంపుల్లో చేయడం జరిగింది. చాలా టెంపుల్స్ జరుగుతున్నాయి. మనకు కూడా అదే కృష్ణశిలతో పాటు చేయడం జరగబోతుంది. తర్వాత ఇక్కడ ఇప్పుడు బేస్మెంట్ లెవెల్ వస్తుంది. ఈ బేస్మెంట్ లెవెల్లో కూడా మనం స్టార్టింగ్ నుంచి మనం భూమి పూజ, శంకుస్థాపనము, ఇప్పుడు ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చాలా శాస్త్ర ప్రకారం జరుగుతుంది అమ్మవారి దయతోటి. అది చాలా అదృష్టం అన్నమాట. ఈ నిజామాబాదు ప్రజలు కూడా ఈ ఛాన్స్ని యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నమస్తే.